హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు, పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. అబ్రహాముతో చేసిన వాగ్దానము, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా, నీ పుట్టిన బిడ్డను నీకు ఆశీర్వాదకరంగా మారుస్తానని వాగ్దానం చేశాడు. ప్రియక్క చెల్లి తమ్ముడా అన్న, ఈ మాటలు వింటే నీవు ఆ వాగ్దానం అనేది అబ్రహాము జీవితంలో స్థిరపరిచాడు. అదే రీతిగా ఈ మాటలు వింటూ నీవు అబ్రహాముతో చేసిన వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన స్థిరపరిచి బలపరచాలి. ప్రియక్క చెల్లి తమ్ముడా, అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. అబ్రాహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణమునకై వెచ్చి జీవించెను. అబ్రాహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణమునకై వెచ్చి జీవించెను.